ప్రజలకు తెలిసేలా నిషేధిత భూములు వచ్చే నెల 3 నుంచి అందరికీ అందుబాటులో 22 ఏ జాబితాలో ఏర్పాట్లు చేస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ 24నే జాబితాలు పంపిన కలెక్టర్లు తప్పుల సవరణ పూర్తి అయిన వెంటనే వెబ్సైట్లో వివరాలు. సో ఇది చాలా మంచి నిర్ణయం. చాలా మంచి నిర్ణయం. ఒకడు భూమి కొనాలనుకున్నాడు ఒక పర్సన్. ఆ పర్సన్‌కు ఆ భూమి నిషేధిత ప్రాంతంలో ఉందా? అసలు ఏం జరిగింది? ఆ భూమి ఎంతమంది చేతులు మారింది? ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి సో, ఈ భూములకు అందరికి తెలిసే విధంగా వెబ్‌సైట్‌లో తీసుకురాబోతుందంట ప్రభుత్వం. ఇది ఒక చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. ఎందుకంటే ఈ భూములు కొట్లాటలు, ఈ భూముల తగాదాలు సంవత్సరాల తరబడి కొనసాగుతా ఉన్నాయి. నిషేధిత భూములు కొన్ని ప్రభుత్వం నిషేధిస్తుంది వాటిని ఆ సర్వేలకు సంబంధించి. ఎక్కడ ఏంటనేది తెలుసుకోవడం కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, అధికారులు వెంటపడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక నుంచి ఆ అవసరం ఉండదు. సో, అన్నీ కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. దాదాపు ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు. కలెక్టర్లు కూడా జాబితాలు కొన్ని తప్పులేమన్నా ఉంటే అవి సవరిస్తారంట. ఆ సవరించేది ఒకటే వెబ్‌సైట్‌లో రాబోతా ఉంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. భూములకు సంబంధించిన డీలింగ్‌కి సంబంధించి చేసుకునే వాళ్ళు, భూ విహారాలకు సంబంధించిన క్రయ విక్రయాలు జరుపుకునే వాళ్ళకు ఒక మంచి శుభపరంగా చెప్పవచ్చు.